పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 18వ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈనాటి మొదటి పట్టణాన్ని ధ్యానించుదాం. ఈ భాగంలో ప్రారంభ తిరుసభలో ఒక సమస్య కనిపిస్తుంది. శిష్యుల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు గ్రీకు వేదవరాండ్రకు సరైన సేవలు అందకపోవడం వల్ల సంతృప్తి ఏర్పడింది. ఇది ఆనాటి క్రైస్తవుల పెరుగుదలతో పాటు నిర్వహణలో సవాళ్లు కూడా వస్తాయని చూపిస్తుంది. అపోస్తలులు ఈ సమస్యను వినయంగా మరియు జ్ఞానంతో పరిష్కరించారు. వారు దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవను వదిలి భోజన సేవల్లో ఎక్కువగా పాల్గొనటం సరైంది కాదని గుర్తించారు. అందువల్ల వారు సమస్య పరిష్కారానికి కొత్త మార్గాన్ని సూచించారు. వారు మంచి పేరు, ఆత్మతో నిండిన జ్ఞానము గల 7 ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ సేవ కోసం ఎంపికైన వారు క్రైస్తవుల్లో నమ్మకమైన, ఆత్మపూరితమైన వ్యక్తులై ఉండాలి అనే ముఖ్యమైన సూత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా డీకన్లను నియమించబడ్డారు. దీని ద్వారా అపోస్తలులు ప్రార్థనలో మరియు దేవుని వాక్య బోధనలో ఎక్కువగా సమయం పెట్టగలిగారు. క్రైస్తవుల సేవలు సమతుల్యంగా నిర్వహించడం ప్రారంభమైంది. ఈ సంఘటన ద్వారా మనకు ముఖ్యమైన పాఠం ఏమిటంటే, చర్చిలో ఏ సేవ అయినా ముఖ్యమే. దేవుని వాక్య సేవ మరియు భౌతిక సేవ రెండూ దేవునికి మహిమ తీసుకువస్తాయి. ఐక్యత, జ్ఞానం మరియు ఆత్మపూరిత సేవ వల్ల దేవుని వాక్యం వేగంగా వ్యాపించబడుతుంది. ఈనాటి సువార్త పఠనం యోహాను సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుదాం. ఈ భాగంలో శిష్యులు గలిలయ సముద్రంలో పడవలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉన్నారు. రాత్రి అయింది. గాలి బలంగా వీచుతుంది. సముద్రం అలలు భయంకరంగా ఉన్నాయి. యేసు వారితో లేకపోవడం వారిలో భయం మరియు ఆందోళనను పెంచింది. ఇది మన జీవితంలో కూడా దేవుడు దూరంగా ఉన్నట్లు అనిపించే సమయాలను సూచిస్తుంది. శిష్యులు తమ శక్తితో పడవను ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ప్రకృతి శక్తులు వారి ప్రయత్నాన్ని మించిపోయాయి. మన జీవితంలో కూడా మన బలంతోనే అన్నీ పరిష్కరించాలనుకున్నప్పుడు సమస్యలు మరింత కఠినంగా అనిపిస్తాయి. అప్పుడు యేసు సముద్రం మీద నడుచుకుంటూ వారి వైపు వస్తాడు. భయంకరమైన పరిస్థితులు కూడా యేసు నియంత్రణలోనే ఉన్నాడని ఇది సూచిస్తుంది. మన కష్టాలు ఎంత పెద్దదైనా ఆయన వాటికంటే పెద్దవాడు. శిష్యులు మొదట భయపడతారు, కానీ యేసు నేనే, భయపడవద్దు అని చెప్పాడు. దేవుని స్వరం మన భయాన్ని తొలగిస్తుంది. ఆయన సమక్షం వచ్చినప్పుడు చీకటి పరిస్థితులు శాంతిగా మారతాయి. యేసు పడవలోనికి వచ్చిన వెంటనే వారు చేరాల్సిన స్థలానికి చేరుకున్నారు. ఇది ఒక గొప్ప సత్యం. యేసు ఉన్న చోట ప్రయాణం సురక్షితంగా, వేగంగా మరియు లక్ష్యానికి చేరుతుంది. ఆయన లేకుండా ప్రయాణం కష్టంగా మారుతుంది. ఈ సంఘటన మనకు నేర్పేది ఏంటంటే, యేసు మన జీవిత తుఫాన్లో కూడా మనతో ఉన్నాడు, కానీ మనం గుర్తించలేకపోవచ్చు. విశ్వాసం అంటే కనిపించని సమయంలో కూడా దేవుడు పనిచేస్తున్నాడని నమ్మడం. భయం మన విశ్వాసాన్ని అడ్డుకుంటుంది, కానీ యేసు మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నేనే ఉన్నాను అని ఆయన వాక్యం మన హృదయాన్ని స్థిరపరుస్తుంది. ఆయన సమక్షం భయాన్ని శాంతిగా మారుస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి నేనే అనే మాట మనం ధ్యానించినట్లయితే దాని అర్థం ఏంటి? ప్రభు ఎందుకు నేనే అని అంటూ ఉన్నారు అని మనం ధ్యానించినట్లయితే, ఆ వాక్యం, ఆ మాట, ఆ పదం
దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆ మాటకి మనం చాలాసార్లు గర్వం అనుకుంటాం, కానీ ఆయన అధికారం నేనే అంటే నేను ఉన్నాను, నేను దేవుడిని, భయపడవద్దు. ఈ లోతైన అర్థం ఏంటంటే నేనే అంటే యేసు ఎప్పుడు ఉన్న దేవుడు అని అర్థం. ఇది దేవుడు మోషేకు చెప్పిన ఐయామ్ హూ ఐయామ్ నిర్గమకాండం 3:14 సంబంధించింది. భయానికి ప్రత్యుత్తరం. శిష్యులు భయపడుతున్నప్పుడు యేసు చెప్పాడు, నేనే, భయపడవద్దు అంటే నేను మీతో ఉన్నాను, అందుకే భయపడవద్దు. రక్షణ మరియు శాంతి. నేనే అన్నది యేసు రక్షిస్తాడని చూపిస్తుంది. ఆయన ఉన్న చోట భయం పోయి శాంతి వస్తుంది. ఇంకా సులభంగా మనం ధ్యానిస్తే నేనే అంటే నేను నీ దేవుడిని, నీతోనే ఉన్నాను, భయపడవద్దు అనే మాటలు బైబిల్లో మనల్ని ఎంతో దృఢపరుస్తూ ఉంటాయి. ప్రియమైన స్నేహితులారా, మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మన వెన్ను తట్టి నేనున్నాను కదా, పర్వాలేదు, బాధపడకు అన్నప్పుడు మనకి ఎక్కడ లేనటువంటి ధైర్యం, శాంతి, సంతోషం, సమాధానం వస్తాయి. మరి దేవుడే ఆ మాటను మనతో అంటే ఇంకా ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని పొందగలమో ధ్యానించుదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు, నా జీవితంలో ఉన్న ప్రతి తుఫాను నీకు సమర్పిస్తూ ఉన్నాను. కొన్నిసార్లు నేను శిష్యులా భయపడుతూ ఉన్నాను, ఒంటరిగా ఉన్నట్లు భావిస్తూ ఉన్నాను. ప్రభు, నీవు సముద్రం మీద నడిచి దేవుడివి. ఈ సమస్యల మీద నాకు కూడా నీకు అధికారం ఉంది అని నమ్ముతూ ఉన్నాను. నేనే, భయపడవద్దు అని నీ స్వరం నా హృదయాన్ని శాంతింపచేయనుగాక. నా విశ్వాసాన్ని బలపరచండి, నా భయాన్ని తొలగించండి. నీవు నా పడవలోనికి వచ్చినప్పుడు నా జీవితం సరైన గమ్యానికి చేరాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నా కుటుంబాన్ని దీవించండి. నా భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతూ ఉన్నాను. ప్రభు, నీ సమక్షం లేకుండా నేనేమీ చేయలేను. నన్ను ఎప్పుడూ నీతో నడిపించు, నీ వెలుగులో నిలబెట్టు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.